వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది అడుగుతున్నారు, అన్న ఇంకా ఎంసెట్ ట్రిక్స్ ఇంకా కావాలి మాకు అని చాలామంది అడుగుతున్నారు. ఇదైతే ఎంసెట్ ఇంజనీరింగ్కి సంబంధించిందండి. ఎవరైతే ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకండి ఇంపార్టెంట్ ట్రిక్స్ అండ్ అదేవిధంగా కొన్ని సొల్యూషన్స్ కూడా చెప్తాను. అండ్ ఒకసారి అయితే వివరాలకి అయితే వెళ్ళేద్దామండి. టాపిక్లోకి వెళ్ళేద్దాం. ముందుగా చూస్తున్నట్టు క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎలా చేయాలి, ఇలాంటి టైం ఎక్కువ తీసుకునే క్వశ్చన్స్ చెప్తున్నాను. తర్వాత ఎంట్రన్స్ రేపు ఉందనగా ఒకరోజు ముందైతే టిప్స్ చెప్తానండి. వెరీ ఎఫెక్టివ్ ఉంటాయి, చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అయితే మాత్రం 1000 బిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ డిస్క్రిప్షన్లో పెట్టాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇది కూడా చూడండి. అయితే టాపిక్లో అయితే వెళ్ళేద్దామండి. క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఏ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ అండ్ ద మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై రిప్లేసింగ్, క్వశ్చన్ ఏదైనా కావచ్చు. 3/3 మ్యాట్రిక్స్ ఉందండి. 3/3 మ్యాట్రిక్స్ ఉంది. 3 rows 3 కాలమ్స్ ఉందండి. డెఫినెట్గా ఈ ట్రిక్ ఫాలో అయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్స్ టు 3 అనుకోండి. ఫామ్లో ఉంటుందండి. ఇప్పుడు ఆడు కాబట్టి n ఆఫ్ n మైనస్ 1/2 అని ఉంటుంది. సో ఇది చేసినట్టయితే మనకు ఎట్లా వస్తుందంటే 3 ఆఫ్ 3 మైనస్ 1/2 ఎంత, 6/2 ఎంత ఆన్సర్ అండి? 3 అండి. 3 వస్తుంది. 6/2 అంటే 3, 6/2 వస్తుందండి. ఫామ్లో వేస్తే 3 వస్తుంది. ఆన్సర్ అనేది 3 అండి. ఈజీగా చెప్పాలంటే ఇంకా ఇట్లా మీకు ఏంటి కాంప్లికేటెడ్ అనిపిస్తే మాత్రం డైరెక్ట్ తీసుకోండి. ఎలా తీసుకుంటారంటే 3 ఇంటూ 3/3 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ 3 తీసుకోండి. బ్లైండ్గా చెప్పేస్తున్నా. 3 డైరెక్ట్ 3 తీసుకోండి. ఆన్సర్ అనేది 3కే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇలాంటి కాంప్లికేటెడ్ చూస్ చేసుకుంటారు. ఇలా ఉందని డైరెక్ట్ నేను ఏంటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో డైరెక్ట్ చెప్పేస్తున్నాను. a⁻3 O-1 ఉంది అండి. ఇలా ఉందండి. ఇలా ఉంటే దీన్ని ఏం చేస్తారు, చాలామంది తెలియక ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. 2a అని చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అది ఇన్వర్స్ వచ్చిన a⁻2 1 వచ్చిన మైనస్ ఇన్వర్స్ వచ్చిన 1 ఉంది కాబట్టి ఏం చేసినా అంతే అదే ఉంటుందండి. అదే ఉంటుంది. ఆన్సర్ అనేది a² ఉంటుంది. ఇలాంటి వాటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది ఏంటి చూస్ చేసుకుంటారంటే 2a ఇలా చూస్ చేసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఓన్లీ ట్రిక్స్ మీకు టైం సేవ్ అయ్యడానికే చెప్తున్నాను. సో ఇలాంటి వాటికి ఇబ్బంది పడకండి. సో 2 టైమ్స్ చేయాలి ఏని, 2 టైమ్స్ a² చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ తర్వాత ఇన్వర్స్ /a/dt ఈ విధంగా చేయడానికి చాలా టైం పడుతుంది. సో డైరెక్ట్ రాసేసుకోండి, a² రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ చూడండి. ఇఫ్ a అండ్ b ఆర్ 2 కొలినియర్ వెక్టర్స్ అని ఉంది చూడండి. ఈ పార్ట్ని పక్కకు తీసేద్దాం. తర్వాత a క్రాస్ ఆఫ్ b క్రాస్ a బై మాడ్ a⁻2 అని ఉంది, a² ఉంది. సో ఒకటి గమనించాల్సిన విషయం అండి, కింద ఏది ఉన్నది, ఏ ఉంది అన్నది ఏ. ఒక్కసారి చూడండి, ఏ ఉంటే ఏంటి ఒకటి గమనించాల్సిన విషయం, ఏ ఉన్నది కానీ ఏ అనేది ప్రొజెక్షన్ అవుతుంది దేని మీద, ఏ ఈస్ కింద ఏ ఉంది కాబట్టి ఏ అనేది దేని మీద అవుతుంది, డిపెండ్ అవుతుంది, బి మీద అవుతుంది, ప్రొజెక్షన్ అవుతుంది. ఏ ఈస్ ప్రొజెక్టింగ్ ఆన్ బి అలాంగ్ వెక్టర్ ఏ. ఆన్సర్ ఈస్ 2 అండి. 2 చూడండి. ఒక్కటి అర్థం చేసుకోండి, కింద డినామినేటర్ ఏది ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డినామినేటర్ కింద బై బి ఉందండి. బి ఉంటే ఏంటిది, బి ఈస్ ప్రొజెక్టింగ్ ఆన్ ఏ అలాంగ్ వెక్టర్ బి అని తీసుకోవాలి. అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఏంటికి ఏ ఉంది కాబట్టి సో ప్రొజెక్షన్ ఏంటి, ఏ అన్నది డిపెండ్ అవుతుంది దీని మీద, బి మీద. అంటే ఏ ఈస్ ప్రొజెక్టింగ్ ఆన్ బి అలాంగ్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఏ. ఐ మీన్ ప్రొజెక్షన్ బి ఈజ్ పర్పెండిక్యులర్ టు వెక్టర్ ఏ. ఆన్సర్ ఈస్ 2. ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్. మీకు టైం సేవ్ అవుతుంది. ఇక దాన్ని సాల్వ్ చేసుడు అదంతా పెద్ద టాస్క్ ఉంటుంది, అవసరం లేదు. ఇలా ట్రిక్ ఫాలో అవ్వండి, తొందరగా టైం సేవ్ అవుతుంది. ఇంకోటి చూస్ చేద్దాం. డైరెక్ట్ చెప్పాలండి. నేను క్వశ్చన్లు కొన్ని చెప్పాను ఆల్రెడీ, ట్రిక్ 1లో కూడా చెప్పాను. సో పార్ట్ 1లో చెప్పాను. సో క్వశ్చన్ లేదుంటే ఆన్సర్లో ఆప్షన్లు ఉన్నాయి అనుకో, అదే బ్లైండ్గా ఫిక్స్ కావాలని 70 to 90% అదే ఆన్సర్ ఉంటుంది. సో ఏంటంటే పాయిజన్ రేషియో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పాయిజన్ రేషియో అనేది పాయింట్లలో వస్తుంది ఒకటి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏంటంటే లాంబ్డా ఈక్వల్ టు సంథింగ్ పాయింట్ల వాల్యూ వస్తుంది. ఒకవేళ మీరు లాంబ్డా వాల్యూ
ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం పాయింట్లలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇలా పాయింట్ అని అడగలేదు, లాంబ్డా వాల్యూ అడగలే, డైరెక్ట్ ఏం అడిగారు, ఎక్స్ వాల్యూ అడిగాడు, ఎక్స్ వాల్యూ. సో లాంబ్డా వాల్యూకుని ఎక్స్ వాల్యూకు నియర్గా ఉంటుంది, చాలామంది గుర్తుపెట్టుకోండి. ఇక టైం చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇదంతా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. లాంబ్డా వాల్యూ ఉన్నాయి రెండు అప్రాక్సిమేట్లీ సేమ్ ఉంటాయండి, సిమిలర్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. సో లాంబ్డా వాల్యూ 3.75. సో అప్రాక్సిమేట్లీ వాల్యూ తీసుకోండి, 3 తీసుకోండి, 3 ఆన్సర్ 3 అండి. ట్రిక్స్ అండ్ మీరు సాల్వ్ చేసినట్టయితే ఎక్కువ టైం పడుతున్నాయి అని, అందుకోసం ట్రిక్ చాలా ఈజీ ఉండాలని చెప్పాను. చాలామంది ఇంకోటి డైరెక్ట్ చెప్పచ్చు అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ శాతం లైన్ సెగ్మెంట్ దేనికి ఉంటుందంటే లైన్ సెగ్మెంట్, క్వశ్చన్లో లైన్ సెగ్మెంట్ కనిపిస్తే మాత్రం డైరెక్ట్గా మీరు తీసుకోవాల్సింది లైన్ సెగ్మెంట్. అదేవిధంగా లోకస్ అయినట్టయితే మీరు సర్కిల్ తీసుకోండి. ఎప్పుడు 70 to 90% అదే ఉంటుందండి. 70 క్వశ్చన్లు అడిగేటి అన్ని సర్కిల్ అడుగుతారు, ఎలిప్సీ అడగడు. ఒకటి గమనించాల్సిన విషయం, ఇంటర్నల్ లైన్ డివైడ్ అని వచ్చి అదేవిధంగా లోకస్ అని వచ్చినట్టయితే డ్యామ్ షూర్గా అదే సర్కిల్ అండి, సర్కిల్ తీసుకోండి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఎలిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు మన ఎంసెట్లో ఇంజనీరింగ్ అయితే దాదాపు ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేసుకుని అన్నిటికీ సర్కిల్ ఉంది, ఎలిప్స్ అయితే ఇవ్వలేడు. అండ్ అదేవిధంగా చూసినట్టయితే మనం డైరెక్ట్ చూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది అయిపోయింది, సర్కిల్ ఆల్రెడీ చెప్పేశాను. సో ఇదండి డైరెక్ట్ చెప్పచ్చు. ఎప్పుడైనా చూస్ చేసుకోండి, సైన్ అన్న కాస్ అన్న ఏమొచ్చినా అది 5/2. సైన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అన్న కాస్ అన్న ఏదైనా వచ్చినా 5/2 తీసుకోవాలి, ఒకటి గమనించాల్సిన విషయం. అండ్ అదేవిధంగా ట్యాన్ వచ్చింది అనుకోండి, ట్యాన్ వస్తే మాత్రం డ్యామ్ షూర్గా ట్యాన్ టీటా వస్తే మాత్రం 1 అండి, 5/4 ఉంటుంది ఆన్సర్. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీ అంతే 5/4 ఫిక్స్ అవ్వండి ట్యాన్ వస్తే. సైన్ వస్తే మాత్రం 5/2 ఉంటుంది, సైన్ అన్న కాస్ అన్న చూస్ చేసుకోవాల్సిన విషయం. మోస్ట్లీ సైన్ ఉంటుంది 5/2, కాస్ కదండి సారీ. ట్యాన్ అయితే 5/4 ఉంటుంది. ఇదండి క్వశ్చన్, డైరెక్ట్ ఇచ్చారు, ఇది కాంప్లికేటెడ్, ఈజీ ఉంటుంది, డైరెక్ట్ అందరూ చాలా ఇబ్బంది పడతారు. డైరెక్ట్ చెప్పేస్తానండి. ఆర్బిటల్ కాన్స్టెంట్స్ ఉన్నాయండి, ఏబి హెచ్ కూడా ఉంది, హెచ్ ఉంది, ఆర్బిటల్ కాన్స్టెంట్. 1 టైం డెరివేటివ్ అయితే మాత్రం సంథింగ్ వాల్యూ వస్తాయి, సెకండ్ టైం డెరివేటివ్ అయితే మాత్రం 0 కాన్స్టెంట్ వస్తాయి, కాన్స్టెంట్ డెరివేటివ్ అయితే 0. డైరెక్ట్ చెప్పొచ్చండి, డైరెక్ట్ చెప్పేస్తాను నేను ఇంకా ఈజీగా. డైరెక్ట్ చెప్పొచ్చండి ఏంటి ఈజీగా, ఆర్బిటల్ని కాన్స్టెంట్ని 2 టైమ్స్ డెరివేటివ్ అయితే 0 వస్తాయి, డైరెక్ట్ 0 బ్లైండ్గా ఫిక్స్ కావచ్చు. ఇంకోటి క్వశ్చన్లు ఉంది, ఆన్సర్లు ఉండాలి. కొన్నిటికి ఏముంటుందంటే ఏంటి ఈజీ కంటిన్యూస్ ఫంక్షన్, డిస్కంటిన్యూస్, అలాంటి దానికి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. మోస్ట్లీ కంటిన్యూస్ వస్తుంది, 70% వరకు కంటిన్యూసే, ఆన్సర్లో కంటిన్యూస్ ఉంటే కంటిన్యూసే. ఇప్పుడైతే క్వశ్చన్లు ఉంది, ఆన్సర్లు ఉంది అనుకోండి, బ్లైండ్గా ఫిక్స్ కావాలి. 1 ఉంది 1 అంతే, 1 ఉంది 1 ఉంది, ఇక్కడ 1 చూస్ చేసుకోవాలి డైరెక్ట్. అండ్ ఇంకోటి ఇది డైరెక్ట్ అండి క్వశ్చన్, మాస్ ఈజ్ సపోర్టెడ్ బై ఏ మాస్లెస్ స్ట్రింగ్ ఓన్డ్ అరౌండ్ ఏ యూనిఫామ్ హాలో cylinder of mass m and radius r. If the string does not slip on the cylinder, then with what acceleration will the mass release? డైరెక్ట్ చెప్పచ్చండి, డైరెక్ట్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే సింపుల్ ట్రిక్ చెప్తున్నా, ఇదంతా ఫామ్లో గుర్తుపెట్టుకోవాలంటే చాలామందికి కాంప్లికేటెడ్, ఈ ఫామ్లో వేయాలంటే చాలా కాంప్లికేటెడ్, అవసరం లేదు, ఈజీగా ట్రిక్ చెప్తానండి. r=d/2 ఉందండి, అందరికి తెలుసు, r=d/2. ఇయర్ డయామీటర్ ప్లేస్లో ఏంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకోండి, అది తీసుకుంటే r=g/2. ఆల్రెడీ యాక్చువల్గా ఇది ఫార్ములా కాదు, నేను సింపుల్గా మీకు గుర్తుండాలంటే ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యాక్చువల్గా d/2 డయామీటర్/2 ఉంటుంది, కానీ ఇందులో ఏం చేయాలంటే ఇందులో జీ తీసుకోవాలి, డయామీటర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అలా తీసుకొని ఇలా చేయండి. r=g/2 ఆన్సర్ అండి. అండ్ ఇంకోటి ఉంటుందండి, ఎలాస్టిక్ కొలిజన్ ప్రాబ్లం ఉంటుంది. ఒక్క నిమిషం, ఎలాస్టిక్ కొలిజన్ ఫార్మ్ ఉంటుంది, m/2 మాస్ m1/m2 = 1 ఉంటుందండి. రెండు ఈక్వల్ కావాలంటే మాత్రం 1 సబ్స్టిట్యూట్ అయితే ఈక్వల్ అవుతుంది. సో 1 ఈజ్ ద రేషియో అండి బిట్వీన్ ద ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఇట్లా వస్తుందండి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలని వస్తుంది, ఎలాస్టిక్ ఆర్ ఇన్ఎలాస్టిక్ ఇలా వస్తుంది. సో దీనికి 90 degrees ఉంటే మాత్రం అదే తీసుకోండి, బ్లైండ్గా ఫిక్స్ కావాలి, 90 degrees ఫిక్స్ కావాలి, అదే ఆన్సర్ ఉంటుంది, దానికి చూసుకోండి.
అండ్ అదేవిధంగా చూడండి ఇంకోటి క్వశ్చన్లో ఉంది ఆన్సర్లు ఉండాలి. ఇట్లా ఇది చేయాలంటే ప్రాబ్లం చాలా అవుతుందండి. ఇది మొత్తం డెప్త్ ఉంటుంది. ఏంటి ఫిజిక్స్ పార్ట్ న్యూమరికల్ టైప్ది. సో డైరెక్ట్ బ్లైండ్ ఫిక్స్ కావాలి. టీ ఈక్వల్స్ టు 0.4, ఇందులో కూడా 0.4 ఉంది. సో డైరెక్ట్ ఇదే ఫిక్స్ కావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సో కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అవి ఎలాంటి డైరెక్ట్ ఇట్లా చూస్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక పార్ట్ 1 చెప్పాను. క్వశ్చన్లు ఉంది ఆన్సర్లు ఉంటే మాత్రం డెఫినెట్గా అది చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకోటి చూడండి, లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ ఉంటుంది. వాటర్ ఆన్సర్ క్వశ్చన్ నేమ్ ఎంత ఉందని 22.1 ఉంది. ఇది కూడా 22.6 ఇంటూ 10⁻7 ఇదే చూస్ చేసుకోండి. అండ్ యాక్చువల్గా ఇట్లా పోతారు కానీ 6 ఉంటుంది. ఎప్పుడైనా ఆడ్ నెంబర్ ఉంటుందండి. ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఉంది, 10⁻5 ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 20⁻7 ఆడ్ నెంబర్ కాబట్టి సో అట్లా తీసుకోవాలి. అండ్ ఆల్సో కొంచెం ఏంటి కాంప్లికేటెడ్ ఉంటాయండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ చూశారు కానీ ఆన్సర్ డిఫికల్ట్ ఉంది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే నేను చెప్తానండి. 2 ఆప్షన్స్ కంపేర్ చేసుకోవాలి. 2 ఆప్షన్స్ అన్ని కంపేర్ చేసుకోవాలి. ఈడ బై 2 ఉంది, ఈడ బై 2 ఉంది. ఓకే బై 2 ఉంది. అండ్ ఆల్సో ఎలా ఉందంటే కాంప్లికేటెడ్ 5 PV in the form of heat required to transfer path 1 is chosen. How much energy is formed transferred to path 2? path 1 plus path 2 మొత్తం ఎంత అంటే ఇది ఆల్రెడీ 5, 8, 9, 10, 11 ఉంది. ఎట్లా పాత్ 5 ప్లస్ 3 ప్లస్ 2 1 ఎంత 8, 10, 11 ఉంది. 11/2 అంటే 11/2 కింద 2 ఉంది కాబట్టి అట్లా అంటే మొత్తం పాత్ని కాలిక్యులేట్ చేయాలండి. ఫస్ట్ ఎంత ఉంది 5 PV ఉంది, అది తీసుకోవాలి. 5 ప్లస్ పాత్ 1 అంటే 1 ప్లస్ పాత్ 2 అంటే 2 అండ్ ప్లస్ 3 ఉంది. ఆడ 3 డయాగ్రామ్లో 3 ఉంది కాబట్టి 3 మొత్తం ఎంత 11/2 కింద బై 2 ఉంది కాబట్టి అట్లా తీసుకోవాలన్నట్టు. సింపుల్గా ప్రాసెస్ అయిపోతుంది. అలా తీసుకోవాలి. ఇంకోటి డైరెక్ట్ చెప్పాలి. ఇదొకటి పొజిషన్ ఆఫ్ ది ఫోకల్ లెంత్ ఉన్నాయండి. F1 = 10, F2 = ఇది డైరెక్ట్ కాంబినేషన్ ఉంది కాబట్టి F = F1 + F2 ఇట్లా తీసుకోవచ్చు, ప్లస్ F3 ఇట్లా తీసుకోవచ్చు. డైరెక్ట్ చెప్తానండి. ఇట్లా ఏంటి డైరెక్ట్ చెప్తానండి. +10 -10 డైరెక్ట్ క్యాన్సల్, +10 -10 ఈ క్యాన్సల్. లాస్ట్కి ఏముందండి 30 ఉంది. +30 తీసుకోవాలి. ఆన్సర్ అంతే అయిపోయింది. 30 సెంటీమీటర్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఎప్పుడైనా కాన్కేవ్ మిర్రర్ ఎప్పుడైనా రియల్ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటుంది. ఇది అంతే. కాన్వెక్స్ అంటే ఆపోజిట్ ఉంటుందని ఇది అంతే. అలా చూస్ చేసుకోవచ్చు. వల్ల ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగల అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ ఉంది కాబట్టి మోనోక్రోమాటిక్ లైట్ వస్తే ఆన్సర్ 60 డిగ్రీస్ అన్నా 90 డిగ్రీస్ అన్నా వస్తుందండి. సో 90 డిగ్రీస్ లేదు కాబట్టి 60 డిగ్రీస్ ఉంది కాబట్టి దాన్ని బ్లైండ్గా ఫిక్స్ కావాలి. 60 డిగ్రీస్. అండ్ రెసిస్టెన్స్ చూడండి, రెసిస్టెన్స్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఒకసారి చూడండి, డైరెక్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు అండ్ బ్యాటరీ ఈఎంఎఫ్ ఇచ్చిండు అంటే V = IR. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి పొటెన్షియల్కి సంబంధించినవి. మనకు సింపుల్గా ఓమ్స్ లా తీసుకొని చేసేద్దాం. V అంటే ఎంత ఇచ్చిండండి, V 12 ఇచ్చిండు. 12/6 = I సంథింగ్ I తీసుకుందాం. ఓకే 6 1 6 2 12 ఇక్కడ కరెంట్ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ చేంజ్డ్ ఉంది. ఓకే చేంజ్డ్ అని ఉంది. చేంజ్డ్ అంటే ఏంటి నెగిటివ్. సో -2V ఇలా తీసుకోవచ్చు సింపుల్గా. అంటే ఏంటిదంటే ఓకే చాలామంది అనుకుంటారు అంటే I తీసుకున్నాం మరి ఇట్లా V ఎట్లా వచ్చిందని అలా చాలామంది అనుకుంటారు. అంటే ఏంటిదండి V ప్రొపోర్షనల్ టు I కాదండి. అండ్ ఆల్సో V ప్రొపోర్షనల్ టు R అంటే V ఎంత ఉంటే I కూడా అట్లా అంతే ప్రొపోర్షనల్ అన్నట్టు, రెండు ఈక్వల్ ఉంటాయి అన్నట్టు. అలా తీసుకోవాలి. సింపుల్ ట్రిక్. ఇక లాజిక్ అండి ఇది. అండ్ చాలామందికి ఇంకోటి ఇక లాజిక్ ఇలాంటివి ఉన్నాయి క్వశ్చన్లు కెమిస్ట్రీకి సంబంధించినవి. సో ఇలా ఆప్షన్స్ ఇచ్చారండి, మనకు ఆన్సర్ క్వశ్చన్ మనకు తెలియదు. సో ఆన్సర్ ఇలా ఇచ్చాను. అయితే ఫస్ట్ ఇట్లా హెల్మెట్ ఇవ్వాలంటే ఫస్ట్ దాంట్లో ఏవి కామన్ ఉన్నాయి అంటే ఇవి 2 కామన్ ఉన్నాయి. ఓకే ఈ సెకండ్ దాంట్లో ఇవి ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఏవి కామన్ ఉన్నాయి, మళ్ళీ ఇవి 2 ఉన్నాయి. ఓకే డన్. మరి ఇప్పుడు థర్డ్ దాంట్లో ఇవి 2 కామన్ ఉన్నాయి. ఓకే ఇదైతే మోస్ట్ కామన్ ఉంది. ఓకే ఫోర్త్ దాంట్లో ఏం కావాలి, సెకండ్ది. సో ఇట్లా
ఇలా తీసుకుంటే ఈజీగా గెయిన్ చేయగలుగుతారు మార్క్స్. ఇది లాజిక్ అండి, మీకు తెలియకుండా అంతే. ఇంకోటి డైరెక్ట్ చెప్తా. ఈ క్వశ్చన్ సంబంధం లేదు, రెసిస్టెన్స్ ఇచ్చిండు, రెసిస్టెన్స్ను టెంపరేచర్కి పడది అంటే ఇన్వర్స్ ఉంటాయి అన్నట్టు. ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/t. సో ఏంటిదంటే ఒకటి రెసిస్టెన్స్ పెరిగిందనుకో టెంపరేచర్ తగ్గుతుంది. సో కాపర్కి ఏమన్నది రెసిస్టెన్స్, కాపర్ రెసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ రెసిస్టెన్స్ అనేది తగ్గిందనుకో జర్మన్కి ఉన్న టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సో ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి. కాపర్కి తగ్గిందనుకోండి టెంపరేచర్, జర్మన్కి ఒక రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో ఇలా లాజిక్ చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫార్ములాస్ ఉంటాయి కానీ టైం తీసుకునేవి ఉంటాయి కానీ అలాంటి దానికి షార్ట్కట్ చెప్పాను. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.